వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనము పిల్లల్లో వచ్చే కొన్ని సమస్యలకు సంబంధించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా పిల్లలు హైట్ పెరగట్లేదని పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే చిన్న పిల్లల్లో పుప్పే పళ్ళు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వీటికి కారణాలు ఏంటి, ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, ఎంఎస్ ఎఫ్ఆర్సిఎస్ బ్రిటన్ అండ్ ఎఫ్ఆర్ఎస్ఎం లండన్, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నమస్తే సార్. నమస్తే. సో పిల్లల్లో ఎక్కువగా ఇలాంటి సమస్యలు చాలా కామన్గా చూస్తున్నాం. ఏ పిల్లలకి చూడండి ఆ పళ్ళు వస్తూనే పుప్పి పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఆ పళ్ళు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి, బ్రౌన్ అయిపోయి డార్క్ అయిపోయి. అట్లాగే ఇంకా హైట్ కూడా పెరగరు పిల్లలు. సో ఎందుకు అంటే వైటమిన్ డెఫిషియన్సీతోనా పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ మనం చూడడానికి కారణం? తల్లిదండ్రులు చాలా బాధతో తీసుకొస్తారు డాక్టర్ దగ్గరికి. చూడండి, మా ఆయన పొడుగ్గా ఉన్నాడు, నేను పొడుగ్గా ఉన్నాం, మేమిద్దరం పొడుగు, మా వంశంలో అందరూ పొడుగు, మా అబ్బాయి ఏంటి ఎత్తు పెరగట్లేదు, పొట్టిగా ఉన్నాడు, కొంచెం ఆందోళనకరంగా ఉంది, ఏంటి కారణం అని చెప్పి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు. అసలు ఎత్తు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎముక మీద ఉంటుంది. ఎముక పెరుగుదల ఆశించిన రీతిలో లేనప్పుడు ఎత్తు పెరగరు. కనుక మనం ఏం చూడాలి? ఎముక ఎత్తు పెరగడానికి కారణమైతే అసలు ఆ ఎదుగుదలకు ఏమేం కారణం కావాలంటే కొన్ని ఖనిజ లవణాలు, విటమిన్లు అవసరం. ఖనిజ లవణాలు ఏం అవసరం? కాల్షియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం. విటమిన్లు ఏం కావాలా? విటమిన్ కే, విటమిన్ డి. సో ఇవి లోపించినప్పుడు పిల్లవాడు ఎత్తు పెరగడు. ఇవి మనం పూరించకుండా వాళ్ళు వచ్చి అడుగుతారు, మా పిల్లాడు ఎత్తు పెరగటానికి ఒక టానిక్ ఇవ్వండి. టానిక్ పరిష్కారం కాదు. టానిక్లు అన్నీ ఉండవు. ఈ ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి మనం. అప్పుడు వాళ్ళు ఎత్తు పెరుగుతారు. సరే, కొంతమంది తల్లి తండ్రి పొట్టిగా ఉండి కొడుకు పొడుగైపోవాలని ఆశించడం అత్యాశ అవుతుంది. కాకపోతే ఇంకోటి గమనించవలసింది ఏంటంటే, తల్లి తండ్రి పొట్టిగా ఉన్నా, ఈ కుర్రవాడి యొక్క తాత, అమ్మమ్మ, నాయనమ్మ, ఇద్దరు తాతలు పొడుగు, వాళ్ళలో ఎవరు పొడుగ్గా ఉన్నా ఈ పిల్లవాడు ఎత్తు అమ్మని నాన్న దాటేస్తాడు. అంటే అది వంశపారంపర్యం అనేది తాత, అమ్మమ్మ, నాయనమ్మల వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక పళ్ళు పుచ్చిపోవటం. ఈ రోజున పిల్లలు పళ్ళు పుచ్చిపోతున్నాయంటే వాడు ఎప్పుడూ చాక్లెట్ నోట్లో ఎప్పుడూ కొరుకుతుంటే, అన్నం తినకుండా చాక్లెట్ తింటుంటాడు. చాక్లెట్ తిరిగితే అసలు మనిషి ఎత్తు పెరుగుతాడా? ఆ చాక్లెట్ పళ్ళసందులో ఉండి క్రిములు చేరి పళ్ళు పుచ్చిపోతాయి. ఇక పిల్లలు ఈ రోజున ఏంటి ఇష్టపడేది? జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. తర్వాత అదే పనిగా స్వీట్లు తింటుంటారు పిల్లలు. స్వీట్లు తినటం వల్ల ఆ స్వీట్ల ప్రభావం పళ్ళు పుచ్చిపోతాయి. దీంతోపాటు అదనంగా కాల్షియము, విటమిన్ డి లోపించినప్పుడు కూడా ఏదైతే ఎముకకు ఉపయోగపడే ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పండ్లకు కూడా, దంతాలకు కూడా అవసరం. అవి లోపించినప్పుడు ఈ విధంగా ఈ పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. ఇంకోటి గమనించవలసింది, పిల్లలు ఎత్తు పెరగపోవడానికి కారణం పొట్ల పురుగులు ఉంటాయి. ఆ పురుగులు మహామండి, జగమండి. కొంతమంది తల్లి చెప్తుంది, డాక్టర్ గారు నేను ఆల్బెండజోల్ జంటెలు వేసాను కదా అంటుంది. అవి జంటెలు ఒకసారి వేస్తే సరిపోదు. ఇప్పుడు వాళ్ళు ఒక జంటెలు వేసాం ఆల్బెండజోల్, అది సీసాలో మొత్తం పోయాలి, లేదా ఒక ట్యాబ్లెట్ వేస్తే ఆ పురుగు మాత్రం చచ్చిపోద్ది. మరి గుడ్లు ఉంటాయిగా, ఆ గుడ్ల నుంచి విడుదలైన పిల్లలు ఉంటాయి కదా, ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు చచ్చిపోవడానికి వరుసగా 3 రోజులు వేయాలి. 3 రోజులు వేస్తే అంతటితో ఆగకుండా ప్రతి అవసరాన్ని బట్టి ప్రతి నెల, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ ట్యాబ్లెటా, ఆల్బెండజోల్ సిరప్ వేయాలి. ఇది మనకి ఎటువంటి హాని ఉండదు, మేలే జరుగుతూ ఉంటే పురుగులు చచ్చిపోతాయి, లేకపోతే నష్టం లేదు. ఖరీదు కూడా చాలా తక్కువ. సో ఆర్థికపరమైన భారం ఉండదు. ఇంకోటి ఏంటంటే వేస్తే మంచి జరుగుతుంది. కొంతమంది పిల్లలు మలద్వారం దగ్గర దురద ఉంటుంది. మలద్వారం దగ్గర దురదుండి గోక్కుంటున్నా అంటే, లేదు రాత్రిపూట గోక్కుంటున్నా అంటే అది
పురుగులే. ఏంటి పురుగులు అయ్యి? నుసి పురుగులు. ఆ నుసి పురుగులు రాత్రిపూట ఇబ్బంది పడతాయి. ఎప్పుడు గోక్కుంటుంటాడు పిల్లవాడు. కనుక ఈ ఎత్తు పెరుగుదలకి ఒక పక్క కాల్షియం అని చెప్పిన ఖనిజ లవణాలు విటమిన్లతో పాటు పొట్టలో పురుగులు ఉండి ఏం చేస్తాయంటే దాంట్లో రకాలు ఉన్నాయి. ఏలిక పాము అని ఇంత పొడుగు ఉంటుంది, బద్దె పురుగు అని ఇంత పొడుగు ఉంటుంది. ఈ ఏలిక పాము బద్దె పురుగు ఈ రెండింటికంటే ఇంకోటి ఏంటంటే హుక్ వర్మ్ అంటారు, కొంకె పురుగు అంటారు. అది రక్తం పీల్చేస్తుంటుంది. ఈ కొంకె పురుగు ఉన్న వాళ్ళకి 12 గ్రాములు ఉండవలసిన హీమోగ్లోబిన్ 7, 8, 6కు పడిపోతుంది. అది తాగేస్తుంది, రక్తం తాగేస్తుంది. ఈ నుసి పురుగు చెప్పాను కదా, మలద్వారం దగ్గర దురద. ఈ విధంగా మనం పిల్లవాడు తిన్న పోషక పదార్థాలు అవి తిని అవి బలిసిపోతాయి. తినదంతా అయ్యే తింటుంటాయి. లోపలికి వెళ్ళింది ఈ పిల్లవాడికి వంట పట్టదు. ఈ పోషక పదార్థాలు మాంసగుత్తులు లేదా కొవ్వు, పిండి పదార్థము, విటమిన్లు అన్నీ అయ్యే బలిసిపోతున్నాయి. అవి మనం పురుగు మందు వేసిన తర్వాత కూడా మనకు కనపడవు. కొంతమంది వేసామండి ఏం కనపడలేదంటారు. కనపడలేదో వేస్తూ ఉండాలి. కనుక ఈ విధంగా ఈ పురుగులను కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. క్రమం తప్పకుండా ఒక నియమం ప్రకారం 3 నెలలకు ఒకసారి 3 ట్యాబ్లెట్లో 3 సీసాలు పోయింది. దానివల్ల నష్టం లేదు, పిల్లల ఎదుగుదలకి అంతరాయం ఉండదు. ఇక ఇప్పుడు పిల్లవాడు ఎత్తు పెరగాలి. ఏం వాడితే ఎత్తు పెరుగుతాడంటే దానికి లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక చక్కటి ఉత్పత్తి, రసాయనాలు లేని, కెమికల్స్ లేని, ప్రకృతి నుంచి లభించే వస్తువులతో తయారు చేశారు. మన కాల్షియం అనగానే రకరకాల బ్రాండ్లు ఉన్నాయి. అవన్నీ కూడా కెమికల్స్, రసాయనాలతో చేసినవే. అమెరికా నుంచి పంపిస్తుంటారు కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు. కాల్షియము, విటమిన్ డి పంపిస్తారు. అవి కూడా కెమికల్సే. అమెరికా నుంచి వచ్చే ప్రతి కాల్షియం ట్యాబ్లెట్ కూడా కెమికలే. ఇది ప్రకృతి నుంచి వచ్చిన కాల్షియం, న్యాచురల్ కాల్షియం. దీంట్లో రాసి ఉంది చూడండి, న్యాచురల్ కాల్షియం. ఒక్క కాల్షియం సరిపోదు. కాల్షియంతో పాటు ఫాస్ఫరస్, మెగ్నీషియము, జింకు, విటమిన్ కే, విటమిన్ డి అన్నీ కలిస్తేనే ఎముక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. దీన్ని పిల్లలకి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా రోజుకు ఒకటి మధ్యాహ్నం పూట వరుసగా 3 నెలలు వాడితే ఎత్తు పెరుగుతారు. 18 బిలో ఉన్న వాళ్ళ పెరుగుదల అంటే 18th వరకు బాగా జోరుగా పెరుగుతారు. 18 నుంచి 21 వరకు కూడా పెరుగుతారు, కానీ తక్కువ. ఈ 21కి క్లోజ్. ఈ 21 తర్వాత పెరగరు. ఈ ఎదుగుదలకి ఇంకొకటి కూడా కారణం ఉంది. మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది వారసత్వంగా వస్తుంది. ఎట్లా షుగర్లు వారసత్వంగా వస్తాయో, అమ్మకు థైరాయిడ్ ఉంది, అమ్మమ్మకు థైరాయిడ్ ఉంది, నాన్నకు థైరాయిడ్ ఉంది, ఇలా తాతకు ఉందంటే వారసత్వంగా థైరాయిడ్ లోపం అనేది వస్తుంది. థైరాయిడ్ సరిగా పనిచేయనప్పుడు ఆ పిల్లలు పొట్టిగా ఉంటారు, లాల్ బహదూర్ శాస్త్రిలా ఉంటారు. వీళ్ళేమో అమ్మా నాన్న పొడుగ్గా ఉంటారు. అమ్మ ఏమో థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడి పొడుగ్గా ఉంది. అమ్మకి థైరాయిడ్ లోపం ఉందంటే కూతురుకు ఒకసారి చేయించో, కొడుకో చేయించి లేదు అనుకోవద్దు. సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ చేయించండి, అమ్మకో నాన్నకో థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు. కనుక థైరాయిడ్ లోపం కూడా పిల్లలు ఎదుగుదల లేకపోవడానికి ఒక కారణం. సో దీంట్లో ఉన్న ఈ యొక్క మిశ్రమం పిల్లల ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకోటి మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా కీలకం. ఎప్పుడు కూడా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా 21 లోపు 18 వరకు స్పీడ్గా పెరుగుతారు. 18 నుంచి 21 దాకా ఎదుగుదల ఉంటుంది. 21 వరకు వాడుకోవచ్చు. తర్వాత మన ఆహార నియమాలు కూడా ముఖ్యం. మనం తినే పదార్థాలు, పిండి పదార్థం ఎక్కువ తింటాం. పళ్ళెం నిండా అన్నం పెట్టుకుంటాం, ఇంత కొంచెం కూర, లేకపోతే కొంతమంది ఉట్టి పచ్చడితోనే తినేస్తారు. పచ్చడి, కారం అంటే వాళ్ళు తినేదంతా పిండి పదార్థం తింటారు, తెల్లటి అన్నం తింటారు. ఎవరైతే అన్నంలో కూర కాదు, కూరలో అన్నం పెట్టుకుని తింటే ఆరోగ్యం. ఇంత కూరలో ఒక గుప్పెడు అన్నం వేసుకోండి, ఒక కప్పు అన్నం వేసుకోండి,
కనుక మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నములో ఒక గెరిటి కూర వేసుకోవటం కాదు, కూరలో అన్నం వేసుకో. కూరలో అన్నం వేసుకుని తినండి, ఆరోగ్యం గురించి మాట్లాడండి. అసలు మీరు డాక్టర్లకు దూరం, మందులకు దూరం, మీరు ఒక ఉదాహరణగా మిగిలిపోతారు. మనం కేజీ కూర కొనుక్కుంటే 2 పూటలు వండుతారు, 6 తింటారు. అంట కాదు, అర కేజీ మనిషికి తినండి. పొట్లకాయ, సొరకాయ, బీరకాయ ఏదైనా కూడా కూర ఎక్కువ తినటం మొదలు పెడితే అసలు మీకు అనారోగ్యం అనేది ఉండదు. తర్వాత మాంసకృతులు చాలా కీలకం. ఎముక ఎదుగుదలకి మాంసకృతులు అవసరం. మాంసకృతులు ఎక్కడుంటాయి మనకి? పాలల్లో ఉంటాయి, పప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, దాంట్లో ఉంటాయి మాంసకృతులు. అట్లాగే మాంసాహారులకు కోడిగుడ్లో ఉంటుంది, చేపలు, రొయ్యలు, అట్లాగే మటన్, చికెన్లో ఉంటుంది. ఈ విధంగా మాంసకృతులు లోపించినా కూడా ఎముక ఎదుగుదల ఉండదు. కనుక మనం ఇచ్చే ఆహారం అన్నంలో పచ్చడి కొద్దిగా వేయటం, కొంచెం కూర వేసి పెట్టడం కాదు. కూరగాయలు చాలా ఆరోగ్యాన్ని మనని కాపాడుతాయి. పచ్చి కూరగాయలు కూడా తినచ్చు. క్యారెట్, బెంగళూరు మిర్చి, టమోటా ఇవన్నీ పచ్చివే తినచ్చు కదా, ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా రుచికరంగా ఉంటాయి, పచ్చివి తినచ్చు. మరి పంటికి ఎలా పనిచేస్తాయి? కాల్షియం ఎప్పుడైతే ఇచ్చామో, కాల్షియం దాంట్లో పన్ను గట్టిదనాన్ని ఇస్తుంది. అయితే చాక్లెట్లు మానాలి, ఈ స్వీట్లు తగ్గించాలి, జంక్ ఫుడ్, తర్వాత పంచదార, బెల్లంతో చేసిన వస్తువుల వినియోగం తగ్గించాలి. అలాగే ఎత్తు పెరగాలంటే నువ్వులు ఉండలు, 3 పూట్ల 3 నువ్వులు ఉండలు. అలాగే ఈ సున్ని ఉండలు అంటారు, మినప్పిండితో నెయ్యి, బెల్లం వేసి చేస్తారు. అవి కూడా ఎముక ఎదుగుదలకు బాగా పనికొస్తాయి. ఇక ఈ బోన్ రిడ్జ్ అనేది పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా అవసరం. రాత్రి నిద్రపోతూ ఉంటారు, సడన్గా పిక్క నొప్పి వచ్చేస్తుంది. ఇది సిగరెట్ కాల్చే వాళ్ళకి, మగవాళ్ళకి వస్తుంది పిక్క నొప్పి. ఎందుకంటే సిగరెట్ కాల్చడం ద్వారా ఈ పొగాకు ఉత్పత్తి, సిగరెటే కాదు, బీడి, చుట్ట, ఖైని, గుట్కా, పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల రక్తనాళాలు మూసుకుపోతాయి. అందుకని అర్ధరాత్రి నిద్రపోతుండగా సడన్గా పిక్కను పట్టేస్తాయి. ఇక పిక్క పట్టేస్తే నరకం కనపడుతుంది, మహిళలకు కూడా వస్తుంటుంది. ఆ పిక్కలు పట్టకుండా దీన్ని వైద్య పరిభాషలో, ఇంగ్లీష్లో క్రాంప్స్ అంటాం. క్రాంప్స్ రాకుండా కాపాడటంలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. అంటే అకారణంగా అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు ఉంటాయి. అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు, ఎన్నో రకాల మందులు. ఈ అరిచేతులు, అరికాళ్ళు మంటలు అనగానే ఏం చేస్తారు? బి కాంప్లెక్స్ వాడటం మొదలెడతారు. న్యూరోబయాన్ 4 వేసేస్తుంటారు, B1, B6, B12, అయినా తగ్గదు. అలాంటి అరిచేతులు, అరికాళ్ళు మంటలు ఉన్న వాళ్ళు బి కాంప్లెక్స్ విటమిన్లతో పాటు దీన్ని కూడా వాడితే చక్కగా ఉపశమనం లభిస్తుంది. ఆ విటమిన్ టాబ్లెట్స్ వాడుతూ ఇవి తీసుకోమంటారా? అది కూడా అవసరమే. B1, B6, B12 లోపం ఉన్నప్పుడు అరిచేతులు, అరికాళ్ళు మంటలు వస్తాయి. షుగర్ ఉన్నప్పుడు కూడా అరిచేతులు, షుగర్ 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉందంటే అరిచేతులు, అరికాళ్ళు మంటలు వస్తాయి. దానికి ఇది న్యూరోబయాన్ 4తో పాటు ప్రెగాబాలిన్ NT 75/10 అని ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు, నా అరిచేతులు, అరికాళ్ళకు మంటలకు అందరూ డాక్టర్లు అయిపోయారు, ఇన్ని హాస్పిటల్ తిరిగా, ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళా, ఎవరు కూడా నాకు పరిష్కారం లభించలేదు అనుకున్న వాళ్ళు ప్రెగాబాలిన్ NT 75/10 రోజుకు 2, ఉదయం 1, రాత్రి 1, 3 నెలలు వాడండి, ఇక మళ్ళీ రాదు. కనుక ఇది B1, B6, B12 ఉండే న్యూరోబయాన్ 4తో పాటు ఇది కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. మరి సిగరెట్ కాల్చి నాకు పిక్కల నొప్పి వచ్చిందయ్యా అంటే, నువ్వు సిగరెట్ మానకుండా, పొగాకు ఉత్పత్తి మానకుండా నేను బోన్ రిడ్జ్ వాడా తగ్గలేదంటే అత్యాశ అవుతుంది. ఇది కొంతవరకు ఉపశమనం, కానీ నీకు సమస్య పొగాకు ఉత్పత్తులు దానివల్ల వచ్చింది అనేది మనం గమనించాలి. అలాగే గర్భవతులు, బాలింతలు, గర్భవతులు దీన్ని వేసుకుంటే పిండం ఎదుగుదల బాగుంటుంది, వాడచ్చు. శరీర అవయవాల నిర్మాణం, పిల్లవాడు అంటే శిశువు యొక్క శరీర అవయవాల నిర్మాణం బాగా జరుగుతుంది. కనుక గర్భవతులు కూడా రోజుకోటి వాడచ్చు. ఇక బాలింతలకు వచ్చేసరికి
ప్రతి మహిళ కూడా ప్రసవం అవగానే 6 నెలల పాటు పిల్లవాడికి పాలు ఇవ్వాలి. పాలు ఇవ్వకపోతే మీరు ఘోరమైన నేరం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే తల్లిపాలు 6 నెలలు తాగితే మీ పిల్లవాడు 2 రకాల ప్రయోజనాలు పొందుతాడు. ఒకటి, మేధో సంపత్తి పెరిగి మీ కోరికలు మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, నీటు జేఈలో పాస్ అవ్వాలంటే మేధో సంపత్తిని పెంచుతుంది తల్లిపాలు. రెండోది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది తల్లిపాలు. తద్వారా పిల్లవాడు అసలు ఎప్పుడు కూడా దగ్గు, పడిసము, జ్వరము ఏమీ లేకుండా అసలు స్కూల్కి సెలవు పెట్టకుండా ఉంటాడు. ఆ విధంగా తల్లిపాలు తాగిన పిల్లలు బాగా విద్యలో రాణిస్తారు, అసలు అనారోగ్యం బారిన పడరు. ఇది బాలింతకి ఇవ్వటం ద్వారా రొమ్ముల నుంచి పాల ఉత్పత్తి పెరుగుతుంది. వాళ్ళు ఒక కారణం చెప్తారు, పాలు పట్టలేదు, పాలు లేవు, అందుకే నేను డబ్బా పాలు పోస్తున్నా, గేదె పాలు పోస్తున్నా అని ఏదో ఒక సాకు చెప్తుంటుంది తల్లి. అలాంటి వారు ఈ బోన్ రిడ్జ్ ట్యాబ్లెట్ వాడితే మీ రొమ్ముల నుంచి పాల ఉత్పత్తి పెరుగుతుంది. పెరిగి పిల్లవాడికి కడుపు నిండా తల్లిపాలు ఇస్తే ఆరోగ్యవంతుడుగా ఉంటాడు, మేధస్సుతో ఒక మేధావి అవుతాడు. అది మన తల్లులు గమనించవలసిన అవసరం. అట్లాగే వృద్ధాప్యంలో ఎముక పెళుస్తుందని వస్తుంది. నడుస్తూ ఉండగానే తొంటి ఎముక ఇరిగిపోయి కింద పడిపోతారు. అక్కడ కింద పడి ఎముక ఇరగటం కాదు, ఎముక పెళుసుదనం వల్ల తొంటి ఎముక ఇరిగిపోయి కింద పడిపోతుంది. అసలు ముందుగానే ఎట్లా తెలుసుకోవచ్చు అంటే దీనికి బిఎండి అనే ఒక పరీక్ష ఉంది, బోన్ మినరల్ డెన్సిటీ బిఎండి అనే పరీక్ష. మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఈ చాలా హాస్పిటల్స్ వాళ్ళు ఇది చేయట్లా, బిఎండి అనే పరీక్ష చేయట్లా. ఇంకోటి డెక్సా స్కాన్ అంటారు. అది ఎముక యొక్క పట్టుత్వం ఏ మేరకు ఉన్నది, ఎప్పుడు ఎముక ఇరిగే అవకాశం ఉంది, ఎముక దృఢత్వం ఉందా లేదా తెలియచేసే పరీక్షలు బిఎండి డెక్సా స్కాన్. అంటే ఒక రకంగా ముందే జ్యోతిష్యం చెప్తుంది. అది నీ ఎముక పలానప్పుడు ఇరుగుతుంది, నీకు ఇంతే సాంద్రత ఉంది, తగ్గిపోయింది, ఇరిగిపోతాయని చెప్తుంది. ఇంకా ఈ మధ్యకాలంలో మాకు దగ్గర బంధువు ఒక ప్రొఫెసర్ గారు, ఆయన వయసు 70 ఏళ్ళు. మనం మామూలుగా యుక్త వయసులో ఏం చేస్తాం, డ్రాయరు ప్యాంటు నిలబడి వేసేసుకుంటాం. నేను ఇచ్చే సూచన ఏంటంటే మా ప్రొఫెసర్ గారికి జరిగిన సంఘటన, పాపం ఆయన నిలబడి వేసుకుంటున్నాడు, డ్రాయర్ వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకుంటే చిక్కుపోయి పడ్డాడు. పడగానే ఎముక ఇరిగిపోయింది. కనుక 60 ఏళ్ళు దాటిన వాళ్ళు డ్రాయర్ వేసుకోవాలన్నా, ప్యాంట్ వేసుకోవాలన్నా ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళలాగా నిలబడి ప్యాంట్ వేసుకోకుండా కూర్చుని ప్యాంట్ వేసుకుంటే కింద పడరు కదా. ఎందుకంటే ఈ కాలు చిక్కుకుపోతుంది, ప్యాంట్లో కాలు చిక్కుపోయి కింద పడతారు. మరి ఆయనకు జరిగినప్పటి నుంచి నేను కూడా కూర్చునే ప్యాంట్ వేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ పడితే ఇరిగిపోద్ది అంతే. ఆ ఎముక దళసరి తనాన్ని నివారించడానికి ఈ బోన్ రిడ్జ్ ఎంతగానో పనికొస్తుంది. ఎముక యొక్క దృఢత్వాన్ని పెంచుతుంది. దీంట్లో ఏముంటుంది, అన్ని ఖనిజ లవణాలు, విటమిన్లు. మీరు ఇప్పటికే షుగరు, బీపీ, థైరాయిడ్, గుండె జబ్బు, గుండెకి ఆపరేషన్లు ఎన్ని వాడుతున్నా అలోపతి మందులతో పాటు దీన్ని వాడచ్చు. దీనికి అసలు సైడ్ ఎఫెక్ట్నే లేదు, కెమికల్సే లేవు, తయారీలో కానీ నిల్వ ఉంచడానికి కానీ కెమికల్స్ లేవు. ఇది మనకి అన్ని షాపుల్లో దొరకదు. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి, ఆన్లైన్లో. లేదా ఈ కంపెనీ లీ ఫార్మా కంపెనీ వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, lehealthdomain.com అని ఉంది. చదువుకున్న వాళ్ళు దీంట్లో పెట్టుకోండి. లేదు మాకు ఇవన్నీ తెలవదండి అంటే ఫోన్ నంబర్లు ఇస్తాను, ఆ ఫోన్కి ఫోన్ చేయండి. 9100107480 9101074880. రెండోది 8977030218. మూడో నంబరు 9502897374. ఈ మూడిట్లో దేనికో దానికి ఫోన్ చేయండి, కొరియర్ ద్వారా మీకు ఈ మందు ఇంటికి వస్తుంది. 3 నెలలు ఒకేసారి తెప్పించుకోవచ్చు. ఎందుకంటే 1 నెల వాడితే
ఆశించిన ఫలితాలు రావు. కనుక 3 డబ్బాలు 90 మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఒక్కో దాంట్లో 30 ఉంటాయి. 90 తెప్పించుకుని వాడేయండి. పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు ముందు జాగ్రత్తగా, మరీ ముఖ్యంగా 45 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలు పీరియడ్స్ ముట్లు ఆగిపోయిన తర్వాత ఎముక బలహీన పడిపోతుంది. గర్భాశయము పక్కన ఉండవలసిన అండకోశం, ఓవరీల నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల ఎముకలు బలహీనపడిపోతాయి, సులభంగా ఇరిగిపోతాయి. తుంటి ఎముక ఇరుగుతుంది, మణికట్టు దగ్గర ఎముకలు ఇరిగిపోతాయి, నడువు నొప్పి వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కనుక ముందు జాగ్రత్తగా ఈ 3 నెలల పాటు వాడటం మంచిదే. 60 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి వరుసగా 3 నెలలు వాడేస్తే మనకు ఆశించిన రీతిలో ఎముక గట్టిపడిపోతుంది. ఈ విధంగా బోన్ రిడ్జ్ అనేది ఒక విప్లవాత్మకమైన సహజ సిద్ధమైన ఖనిజ లవణాల మిశ్రమంతో కూడిన ఔషధం. పిల్లలు, పెద్దవాళ్ళు, పిల్లలు ఎత్తు పెరగటానికి, వృద్ధులు ఎముకలు ఇరగకుండా ఉండడానికి, కొంతమంది కింద పడి ఇరుగుతుంది, ప్లేట్ వేస్తారు, రాడ్ వేస్తారు, స్క్రూలు వేస్తారు. అవన్నీ వేసినా కూడా త్వరగా ఎముక, విరిగిన ఎముక త్వరగా కట్టుకోవడానికి కూడా ఇది వాడాలి. మామూలుగా డాక్టర్లు ఏం రాస్తారు? కాల్షియం ఒకటే రాస్తాడు, లేదా పోనీ కాల్షియము, విటమిన్ డి 2 ఉన్నాయి రాస్తాడు. ఈ జింకు, మెగ్నీషియము, విటమిన్ కే ఉండవు మీరు వాడే వాటిల్లో. డాక్టర్లు కూడా పెద్ద పట్టించుకోరు. మెగ్నీషియం యొక్క పాత్రను ఇంకా డాక్టర్లు కూడా గ్రహించలేరు. మెగ్నీషియము, జింకు, విటమిన్ కే చాలా క్రియాశీలక పాత్ర. డాక్టర్ల వరకు ఇప్పుడు వాళ్ళ దృష్టి అంతా కాల్షియం మీద, విటమిన్ డి మీద ఉన్నాయి. అందువల్ల ఎముక ఇరిగిన వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. ఆ విధంగా ఆపరేషన్లు అయిన తర్వాత కూడా రాడు, ప్లేట్లతో పాటు ఇది వాడటం తప్పనిసరిగా నేను భావిస్తాను. కనుక ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నెంబర్లేమో మందు తెప్పించుకోవడానికి ఇచ్చాను, నా నంబర్ కూడా ఇస్తాను. ఇది కేవలం ఈ దీని గురించే కాకుండా ఏ ఆరోగ్య సమస్య ఉన్నా నా ఫోన్కి ఫోన్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. 2 వాట్సాప్ నెంబర్లే మీకు సలహా సంప్రదింపులు ఇవ్వటానికి. అలాగే జెనరిక్ మందులు వాడుతున్నారు కొంతమంది. జెనరిక్, అన్ని జెనరిక్ కంపెనీలు మంచివి కాదు. మీరు వాడే జెనరిక్ కంపెనీ మంచిదా కాదా అని మీరు వాట్సాప్లో నాకు పంపితే నేను చెప్పగలుగుతాను. వాట్సాప్లోనే సమాధానం ఇస్తాను, మంచిది కాదని చెప్పగలను. నా నంబర్లు 9866308414. ఇంకో నంబరు 9848055806. 9848055806. కెమికల్స్ ఉన్న మందుల కంటే ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధంగా తయారు చేసిన ఔషధాలను వినియోగించడం ద్వారా ఎటువంటి రియాక్షన్లు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని గమనించి, ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల 18 వచ్చిందంటే అయిపోయినట్టే. కనుక మనం 10 ఏళ్ల వయసులోనే మనం నిద్ర మేలుకొని వాళ్ళు ఎందుకు ఎత్తు పెరగట్లేదని ఆ దృష్టి సారించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మాకు బోన్ రిడ్జ్ వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో తెలియజేశారు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.